నమస్కారం, రాఖీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. నరసరావుపేట ప్రకాష్ నగర్ లో ఘనంగా ప్రారంభమైన శ్రీ నల్లపాటి ప్రేమిలాదేవి కళ్యాణ మండపం. స్కూల్ బస్సుల ప్రత్యేక తనిఖీలు, ప్రమాదాల నివారణే లక్ష్యం. ఆర్డీఓ శివనాగేశ్వరరావు వెల్లడి. కలెక్టర్, ఎస్పీ కార్యాలయాల ముందు రోడ్ పరిస్థితి, అధికారులు ఎప్పుడు మేల్కొంటారో చూడాలి. మరి ప్రజల ఫిర్యాదుతో రంగంలోకి ఎమ్మెల్యే అరవింద్ బాబు, కమిషనర్ రమ్య కీర్తన. అన్నదాత సుఖీభవ, శారదాంబ గుప్తా సుఖీభవ, గర్భిణీ స్త్రీలు వెల్లడి. నరసరావుపేట పట్టణంలోని శానిటేషన్ కార్మికులకు మున్సిపల్ కమిషనర్ రమ్య కీర్తన, ఎమ్మెల్యే చదల్వాడ అరవింద్ బాబు ఐడెంటిటీ కార్డులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, కరోనా వంటి క్లిష్ట పరిస్థితుల్లోనూ శానిటేషన్ కార్మికులు పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు చేసిన సేవలు అభినందనీయమన్నారు. పరిశుభ్రమైన నరసరావుపేట కోసం ప్రజలంతా మున్సిపల్ సిబ్బందికి సహకరించాలని ఆయన కోరారు. రెండవ డివిజన్ నరసరావుపేటలో మున్సిపల్ కమిషనర్ ఆధ్వర్యంలో, అదేవిధంగా మరి డిఈ గారు, మరి వర్క్ ఇన్స్పెక్టర్లు అందరూ కూడా మున్సిపల్ కార్మికులు కూడా రావడం జరిగింది. వీళ్ళందరికీ కూడా మరి మున్సిపాలిటీ తరఫున ఐడెంటిటీ కార్డులు ఇవ్వడం జరిగింది. ఇదే ప్రదేశంలో ఇంతకుముందు వీళ్ళకి డ్రెస్సులు ఇవ్వడం జరిగింది, పాదరక్షలు ఇవ్వడం జరిగింది, అదేవిధంగా అన్ని విధాల శానిటరీ సామాన్లు కూడా అందజేయడం జరిగింది. కాబట్టి మున్సిపల్ వర్కర్స్ అందరూ ఎంతో కష్టపడి పనిచేస్తున్నారు. ఆరోగ్యాన్ని కూడా లెక్క చేయకుండా మన నర్సాపేట మున్సిపాలిటీకి చాలా కష్టపడి పనిచేస్తున్నారు. కాబట్టి కరోనా టైంలో కూడా మీ సేవలు మరి చంద్రబాబు నాయుడు నేను మర్చిపోవాలని చెప్పి కూడా ఆ రోజు చెప్పి మున్సిపల్ కార్మికుల్ని ఆయన పక్కనే కూర్చోబెట్టుకున్నారు. ఆ రోజుల్లో ఏదైతే శ్రీకృష్ణ దేవరాయలు ఒక రైతుని సింహాసనం మీద కూర్చోబెట్టుకున్నారు, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండి మున్సిపల్ కార్మికుల్ని ఆయన పక్కనే సీఎం పక్కనే కూర్చోబెట్టుకోవడం జరిగింది. అందువల్ల మీరందరూ కూడా కష్టపడి పనిచేస్తున్నారు. ఇంకా చెయ్యాలి మనం. మీతో పాటు నేను కూడా చేస్తాను. మరి నర్సాపేట ఎమ్మెల్యే అంటే ఆయన ఎమ్మెల్యే కాదు, మీతో పాటు మున్సిపల్ కార్మికులానే పనిచేస్తూ ఉన్నాను. ప్రతిరోజు రోడ్లకి వెళ్తున్నాను, ఎక్కడ శుభ్రం చేయాలో చెప్తున్నాను. ఎందుకంటే ఈ మున్సిపాలిటీ ఇప్పుడు బాగా పెద్దదైపోయింది. ఎప్పుడైతే 66,000 మంది ఉన్నారో అదే వర్కర్స్ ఉన్నారు ఇప్పటికి కూడా. కానీ ఇవాళ 136,000 మంది టౌన్లో. అంటే వర్కర్స్ కూడా పెంచే బాధ్యత గవర్నమెంట్ తీసుకోవాలి. కమిటీగా దాని మీద కలెక్టర్గా మరి గవర్నమెంట్ కూడా అర్జీ పెట్టాలని చెప్పి కోరుతూ ఉన్నాను. తప్పనిసరిగా అందరూ కూడా కష్టపడి పనిచేస్తున్నాము. మీ ఆరోగ్యాలు బాగుండాలి. నేను కోరుకున్నది అదే, మీ ఆరోగ్యాలు బాగుండాలి, మీ కుటుంబాలు బాగుండాలి, మీ పిల్లలు బాగా చదువుకోవాలి. ఇవాళ మా శానిటేషన్ వర్కర్స్ అందరికీ ఐడి కార్డ్స్ ఇవ్వడం జరిగింది. ఇది ఒక గుర్తింపు కార్డు. సో వాళ్ళు చేసే పని మీద నిబద్ధత ఉండేలాగా కూడా చూస్తుంది అన్న ఒక మంచి ఉద్దేశంతో మేము ఈ కార్యక్రమం గౌరవ ఎమ్మెల్యే గారి చేత చేయించడం జరిగింది. సో ఈ సందర్భంగా మా మున్సిపల్ కార్మికులందరికీ మా సైడ్ నుంచి, అదే ప్రజల సైడ్ నుంచి మీ డ్యూటీ మీరు సక్రమంగా నిర్వర్తించి నర్సరావుపేట మున్సిపాలిటీని ఇంకొంచెం పారిశుద్ధ్య పరంగా చేయాలని చెప్పి కోరుతున్నాను. పల్నాడు జిల్లా హెడ్ క్వార్టర్ అయిన నర్సరావుపేట లింగంగుట్లలో ఒకవైపు జిల్లా కలెక్టర్ కార్యాలయం, మరోవైపు జిల్లా ప్రభుత్వ వైద్యశాల మధ్యలో జిల్లా పోలీస్ ఎస్పీ కార్యాలయం ఎదుట రోడ్డుపై భారీ గుంత ఏర్పడి వాహనదారులకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తుంది. ఇదే మార్గంలో జిల్లా కలెక్టర్ కార్యాలయం, జిల్లా పోలీస్ కార్యాలయం సహా పలు ప్రభుత్వ కార్యాలయాలకు, పలు గ్రామాలకు ప్రతిరోజు వేలాది మంది రాకపోకలు సాగిస్తుంటారు. రాత్రి వేళల్లో గుంత కనిపించగా ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రమాదం జరిగేలోపు సంబంధిత అధికారులు వెంటనే స్పందించి రోడ్డుకు మరమ్మతులు చేపట్టి ప్రజల ప్రాణాలను కాపాడాలని స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు. నరసరావుపేట పట్టణంలోని ప్రకాష్ నగర్లో ఉన్న ఒకప్పటి సప్తపది ఫంక్షన్ హాల్ నేడు అత్యాధునిక వసతులతో శ్రీ నల్లపాటి ప్రేమిలాదేవి కళ్యాణ మండపం ఘనంగా పునః ప్రారంభమైంది. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో రాఖీ కమ్యూనికేషన్స్ చైర్మన్, టీడీపీ నేత నల్లపాటి రాము దంపతులు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించి కళ్యాణ మండపాన్ని ప్రారంభించారు. ఆధునిక సౌకర్యాలతో పునరుద్ధరించిన ఈ కళ్యాణ మండపం ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించిందని నిర్వాహకులు తెలిపారు.
యాగిని వృద్ధ్యర్థం శాంత్యర్థం అభ్యుదయ అర్థంచ. పల్నాడు జిల్లా నరసరావుపేటలో విద్యార్థుల భద్రతకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ ఆర్డీఓ శివనాగేశ్వరరావు, ఎంవీఐ కరుణాకర్ ఆధ్వర్యంలో స్కూల్ బస్సులపై ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా బస్సుల ఫిట్నెస్, ఫైర్ ఎక్స్టింగ్విషర్, ఫస్ట్ ఎయిడ్ బాక్స్, ఎమర్జెన్సీ రోడ్, డ్రైవింగ్ లైసెన్స్తో పాటు వాహనానికి సంబంధించిన అన్ని పత్రాలను అధికారులు క్షుణ్ణంగా పరిశీలించారు. అదేవిధంగా డ్రైవర్లు ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటిస్తూ విద్యార్థుల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. ప్రమాదాల నివారణే ప్రధాన లక్ష్యంగా జిల్లాలో స్కూల్ బస్సులపై ఇలాంటి ప్రత్యేక తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని అధికారులు తెలిపారు. ఇంకా పెద్దది ఉండాలి ఇది. ఎమర్జెన్సీ ఎగ్జిట్ చూపించమ్మా. పెద్ద పిల్లల్ని కూర్చోబెట్టండి. ఇది ఎట్లా ఓపెన్ చేయాలి తెలుసా మీకు? ప్రమాదం జరిగినప్పుడు మీరే వెనకాల ఉంటారు, మీరే ఓపెన్ చేయాలి దాన్ని. సో మీరు తెలుసుకుని ఉండాలి రూల్స్ అన్ని కూడా. సో ప్రమాదం జరిగినప్పుడు మీకు హ్యామర్ కూడా ఉంది, సుత్తితో ఉంది, ప్యానిక్ బటన్, ఈ బటన్ ఉంది కదా, రెడ్ బటన్, ఈ బటన్ ఇది నొక్కితే డ్రైవర్కి అలారం వినిపిస్తుంది. అప్పుడు స్లో చేస్తాడు ఏం జరిగిందా అని. ఏదైనా ఎమర్జెన్సీ అయితే సుత్తి ఉంది కదా, హ్యామరు, దాంతో మీరు గ్లాస్ కూడా పగలగొట్టి బయటికి రావచ్చు. ఇది ఒకటి ఎమర్జెన్సీ డోరు. ఇది మరి ఏదైనా అగ్ని ప్రమాదం జరిగినప్పుడు దీనిలోంచి మీకు గ్యాస్ వస్తుంది, వాటర్ కానీ వచ్చి ఇది ఆర్పేస్తుంది అనమాట. అది ఫైర్ డిటెక్షన్ అలారం సిస్టమ్, అది పనిచేస్తుంది మీకు. సో మీరు చేతులు బయట పెట్టి గొడవ చేయకూడదు. పిల్లలు అందరూ కూడా ఎమర్జెన్సీ డోర్ ఎట్లా ఓపెన్ చేయాలో నేర్చుకోవాలి, నేర్పించాము అందరికి. ఏదైనా మీకు ప్రాబ్లం వచ్చినప్పుడు ఏం చేయాలి? నొక్కాలి. నొక్కా ఇప్పుడు దాకా నొక్కు, గట్టిగా నొక్కో. అది రాజుపాలెం మండలం దేవరంపాడు శ్రీ స్వయంభూ మత్స్యావతార వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రాంగణం నందు శంకు యంత్రం, సన్ డయల్ యంత్రం, కాంతి యంత్రముల శంకుస్థాపనకు సత్తెనపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు కన్నా లక్ష్మీనారాయణ భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, ఆలయ చైర్మన్, అర్చకులు తదితరులు పాల్గొన్నారు. మంగళం కౌశలేంద్ర. నరసరావుపేట రావిపాడు రోడ్డులోని కాకతీయ నగర్ కాలువల్లో మురుగునీరు నిల్వ ఉండి చెత్త పేరుకుపోవడంతో స్థానికులు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై ఎమ్మెల్యే చదల్వాడ అరవింద్ బాబు, మున్సిపల్ కమిషనర్ రమ్యకీర్తన స్పందించారు. వార్డుల్లో పర్యటించి సమస్యను పరిశీలించిన వారు వెంటనే కాలువలను శుభ్రం చేసి మురుగునీరు సాఫీగా వెళ్లేలా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా సమస్యను త్వరితగతిన పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఏపీ ఫుడ్ కమిషన్ సభ్యులు కృష్ణ కిరణ్ 2 రోజుల పర్యటనలో భాగంగా చిలకలూరుపేటలో అంగన్వాడీ కేంద్రాన్ని గురువారం తనిఖీ చేశారు. హాస్టళ్లు, మధ్యాహ్న భోజన పథకాన్ని పరిశీలించారు. విద్యార్థులతో మాట్లాడి భోజన నాణ్యతపై ఫీడ్బ్యాక్ తీసుకున్నారు. ధరల పెరుగుదలకు అనుగుణంగా మెస్ ఛార్జీలు పెంచాలని ప్రభుత్వాన్ని కోరారు. నాణ్యతా లోపాలుంటే చర్యలు తీసుకుంటామని తెలిపారు. నా పేరు కృష్ణ కిరణ్, నేను ఏపీ ఫుడ్ కమిషన్ సభ్యుని. ఇవాళ పల్నాడు జిల్లాలో పర్యటనలో భాగంగా జిల్లా పర్యటన రావడం జరిగింది. అందులో భాగంగా ఉదయం అంగన్వాడీలు అలాగే ప్రాథమిక పాఠశాలను సందర్శించడం జరిగింది. దాంట్లో కొన్ని లోటుపాట్లని గుర్తించడం కూడా జరిగింది. ఏదైతే హులు స్కూల్లో ఏదైతే ఉందో అక్కడ విద్యార్థులకి సరిపడా గుడ్లు లేకపోవడం, అలాగే రైస్ కూడా లేకపోవడం గుర్తించాం. స్టాక్ లేదు. దాని మీద వివరణ అడగ్గా ఇంకా ఎగ్స్ వేయట్లేదని చెప్పారు. దాని మీద విచారణ చేయమని ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ను ఆదేశించడం జరిగింది. అలాగే ఏదైతే పోతవరం విలేజ్ చూస్తే అక్కడ సూపర్వైజర్ విజిట్ లేవు. అలాగే ఏదైతే పిల్లలకి భోజనం పెట్టాలో అది ఎక్కడ ప్రిపరేషన్ లేదు. ఈరోజు కూడా భోజనం వండలేదు. దాన్ని కూడా షోకాజ్ నోటీస్ ఇమ్మని చెప్పడం జరిగింది. మాతో పాటు అంగన్వాడీ పీడీ గారు కూడా ఉన్నారు. ఎన్టీఆర్ నగర్లో కూడా సేమ్ అంగన్వాడీలో అదే పరిస్థితి. అక్కడ 20 లీటర్ల పాలు ఎక్స్ట్రా ఉండడం గుర్తించడం జరిగింది. దాన్ని ఆ విధంగా మనం షోకాజ్ నోటీస్ ఇమ్మని
పీడీ గారికి చెప్పడం జరిగింది. అలాగే ఈ 2 రోజుల పర్యటనలో భాగంగా హాస్టల్స్, రేషన్ డిపోస్ కొట్టడం చూడడం జరుగుతుంది. జరిగి ఏదైనా లోటుపాట్లు ఉంటే అధికారులకు తెలియజేయటం, మరీ అధ్వానంగా ఉన్న వాటిని ఖచ్చితంగా కలెక్టర్ గారి దృష్టిలో పెట్టుకుని విచారణ చేసి వాళ్ళ మీద చర్యలు తీసుకోవడం జరుగుతుంది. థ్యాంక్ యూ అండి. ఫుడ్ సేఫ్టీ వాళ్ళు చూడాలి. యాక్చువల్లీ ఏదైతే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వచ్చే వాటి మీద మేము తనిఖీ చేయడం జరుగుతుంది. అది ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ అధీనంలో ఉంటుంది కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా రిఫర్ చేస్తాం. మీ దగ్గర ఏదైనా సమస్యలు ఉంటే కనుక చెప్పండి, ఖచ్చితంగా రిఫర్ చేస్తాం. ఫుడ్ సేఫ్టీ వాళ్ళని ఖచ్చితంగా తనిఖీ చేసి వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటాం. నరసరావుపేటలో వాగ్దేవి విద్యా సంస్థల ఆధ్వర్యంలో జూలై 13న నిర్వహించనున్న మెగా జాబ్ మేళా బ్రోచర్స్ను స్థానిక టీడీపీ కార్యాలయంలో ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వాగ్దేవి విద్యా సంస్థల యాజమాన్యం మాట్లాడుతూ విద్యార్థులు, నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఉద్యోగాలు పొందాలని పిలుపునిచ్చారు. మరి వాగ్దేవి కాలేజ్ చైర్మన్ గారు వాళ్ళందరూ కూడా మెగా జాబ్ మేళా ఒకటి కండక్ట్ చేయడానికి సిద్ధంగా ముందుకు రావడం జరిగింది. ఈ మెగా జాబ్ మేళా జూలై 13వ తేదీ ఉదయం 10కి మరి ఈ కార్యక్రమాన్ని వాగ్దేవి డిగ్రీ కాలేజీలో ప్రారంభిస్తారు. మరి దాదాపు ఈ ఇంటర్నేషనల్ కంపెనీస్ అన్నీ కూడా, మల్టీనేషనల్ కంపెనీస్ అన్నీ కూడా ఇక్కడ ఇంటర్వ్యూకి వస్తారు. 10th క్లాస్ పాస్ అయిన పిల్లలు, ఇంటర్మీడియట్, ఐఐటి, ఐటీఐ ఎవరైనా కానీ దీంట్లో హాజరయ్యి ఇంటర్వ్యూకి జాబులు సంపాదించుకోవచ్చు. నారా లోకేష్ బాబు గారి పిలుపు మేరకు ఎంతో కొంతమంది కన్నా విద్యార్థులకి, అన్ఎంప్లాయిడ్ పిల్లలకి మనం ఉద్యోగాలు ఇవ్వాలన్న ఆలోచనతో మరి వాగ్దేవి కార్యవర్గ సభ్యులందరూ కూడా దీన్ని ఆలోచన చేయడం జరిగింది. కాబట్టి తప్పనిసరిగా మరి ఈ మెగా జాబ్ మేళా బాగా సక్సెస్ అవ్వాలి. తప్పనిసరిగా మేము కూడా అక్కడే హాజరయ్యి పిల్లలందరూ కూడా సరైన జాబ్స్ వచ్చేటట్టు ప్రయత్నం చేస్తామని చెప్పి తెలియజేస్తూ మరి వాగ్దేవి డిగ్రీ కాలేజీ కార్యవర్గ సభ్యులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ నెల 13వ తేదీ వాగ్దేవి డిగ్రీ కళాశాల నరసరావుపేటలో మెగా జాబ్ మేళా నిర్వహించడం జరుగుతుంది. ఈ జాబ్ మేళాకి విద్యార్థులందరూ కూడా 2015 నుంచి ఇప్పటి వరకు చదివినటువంటి విద్యార్థులందరూ కూడా ఎలిజిబిలిటీ ఉంది. అందరూ అప్లై చేసుకోవచ్చు. 10th క్లాస్ కానీ, ఐటీఐ కానీ, అలానే డిప్లొమా కానీ, అలానే డిగ్రీ కానీ, ఇంజనీరింగ్ కానీ, పీజీ కానీ అన్ని కోర్సెస్ ఏ చదివినా సరే ఎలిజిబిలిటీ ఉంది. అన్ని రకాల కంపెనీస్ ఉన్నాయి. అలానే 20 కంపెనీస్ మా కళాశాలకి వస్తున్నాయి. మరి మీరందరూ కూడా తప్పనిసరిగా ఉపయోగించుకోవాలని, ఈ కార్యక్రమం అంతా కూడా మా నరసరావుపేట డైనమిక్ ఎమ్మెల్యే డాక్టర్ అరవింద్ బాబు గారి ఆధ్వర్యంలో ఇదంతా కూడా జరుగుతూ ఉంది. దీన్ని కూడా ప్రజలందరూ సద్వినియోగం చేసుకొని స్పాట్లో ఆఫర్ లెటర్ ఇచ్చి ఆఫర్ లెటర్ ఇచ్చి వెళ్ళడం జరుగుతుంది. కాబట్టి దయచేసి విద్యార్థులు అందరూ కూడా ఉపయోగించుకోవాలని సందర్భంగా తెలియజేస్తున్నాం. స్కానర్ పెడుతున్నాం. ఆ స్కానర్లో అందరూ ఎప్పుడైతే స్కాన్ చేస్తారో మీ అప్లికేషన్ రిజిస్ట్రేషన్ అవుతుంది. దాని ప్రకారం ఏ సెక్షన్ వైజ్ ఆ సెక్షన్ వైజ్ ఇంటర్వ్యూస్ జరుగుతాయి. మీ అందరికి కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఆ రోజు సాయంత్రానికే మీ రిజల్ట్స్ ఫైనల్ చేసి ఆఫర్ లెటర్ ఇచ్చి పంపించడం జరుగుతుంది. కాబట్టి తప్పనిసరిగా ఉపయోగించుకోవాలని మా అరవింద్ బాబు గారు నరసరావుపేట నియోజకవర్గంలో యువతకి ఎక్కువ మందికి ఉద్యోగాలు ఇవ్వాలని ఆయన ఒక తపన పడేటటువంటి ఆలోచనతో భాగంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నాం. కాబట్టి మీరందరూ కూడా తప్పనిసరిగా ఉపయోగించుకుంటారని ఆశిస్తూ థ్యాంక్ యూ. నరసరావుపేట ఏరియా ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రతి నెల 9వ తేదీన గర్భిణీ మహిళలకు ఉచితంగా అన్నదాన కార్యక్రమం కీర్తిశేషులు శ్రీ నాగసరపు రామారావు మరియు వారి ధర్మపత్ని నాగసరపు సుబ్బరత్నం గార్ల జ్ఞాపకార్థం అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు మాజీ మున్సిపల్ చైర్మన్ నాగసరపు సుబ్బరాయ్ గుప్తా తెలియజేశారు. ఈ సందర్భంగా ఈరోజు కుటుంబ సభ్యులతో ఉచిత అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. స్వయంగా కుటుంబ సభ్యులతో కలిసి గర్భిణీ మహిళలకు, పేషెంట్లకు భోజనం వడ్డించారు. ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చిన గర్భిణీ స్త్రీలు, వారి సహాయకులు సుబ్బరాయ్ గుప్తాకి కృతజ్ఞతలు తెలిపారు. మన నరసరావుపేట గవర్నమెంట్ హాస్పిటల్లో ప్రతి నెల 9వ తేదీన గర్భిణీ స్త్రీలకు చెకప్ కార్యక్రమం జరుగుతుంది. దాని సందర్భంగా ఈరోజు మా నాన్నగారు కీర్తిశేషులు నాగసరపు రామారావు గారు, కీర్తిశేషులు మా అమ్మగారు నాగసరపు సుబ్రహ్మణ్యం గారి జ్ఞాపకార్థం ఈరోజు 350 మందికి అన్నదాన కార్యక్రమం చేస్తున్నాం. ముఖ్యంగా ఏంటంటే మరి ఈరోజు ప్రతి 2017లో ఆ రోజున మన పాత గవర్నమెంట్ ఆసుపత్రిలో అప్పటి స్పీకర్ గారు డాక్టర్ కోటెల శివప్రసాద్ గారి చేతుల మీదుగా ప్రారంభం జరిగింది. ఈ కోవిడ్ కారణంగా కొన్ని సంవత్సరాలు ఆపేసి మరలా 6 నెలల నుంచి మన నరసరావుపేట శాసనసభ్యులు గవర్నర్లు డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు గారు,
అట్లాగే మన పార్లమెంట్ సభ్యులు రావు కృష్ణదేవరాయ చేతుల మీదుగా మళ్ళా కూడా ఈ అన్నదాన కార్యక్రమం ప్రారంభం చేశాం. ముఖ్యంగా ఏంటంటే మేము ఈ అన్నదాన కార్యక్రమాలతో పాటు మా ఇంట్లో ప్రతి సభ్యులు కూడా మరి పుట్టినరోజు సందర్భంగా మరి అన్నదానాలు చేసుకుంటాం. ఎందుకంటే ఒకళ్ళ వృద్ధాశ్రమం కానివ్వండి, అట్లాగే లిటిల్ హార్ట్స్ అనాథాశ్రమం, అట్లాగే మరి ఏంజల్ లిటిల్ అనాథాశ్రమం, అట్లాగే రాఘవేంద్ర మరి వృద్ధాశ్రమంలో కానీ, అట్లాగే ఇస్కాన్ టెంపుల్లో కూడా ప్రతి అన్నదాన కార్యక్రమాలు చేస్తుంటాం. ముఖ్యంగా ఏంటంటే ఈ 9వ తారీఖు చేసే అన్నదాన కార్యక్రమం గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చే గర్భిణీ స్త్రీలు, వారితో పాటు వచ్చే వారి బంధువులు కానీ, మరి మగవారు ఆడవారు అందరూ కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాల్సింది కోరుతున్నాం. ముఖ్యంగా ఏంటంటే ఈ రోజున ఈ గవర్నమెంట్ హాస్పిటల్లో చెకప్ చేసుకున్న గర్భిణీ స్త్రీలకి ఆ భగవంతుడు మంచి ఆరోగ్యవంతులైన మరి బిడ్డల్ని ప్రసాదించాలని కోరుతున్నాను. ముఖ్యంగా ఈ కార్యక్రమానికి సహకరించిన మా స్టాఫ్, మా ఎస్ఎస్ఎన్ కాలేజీ ఎన్సీసీ క్యాడెట్స్కి, అట్లాగే ప్రెస్ వారికి, మీడియా వారికి ప్రత్యేకంగా అభినందనలు తెలుపుకుంటాం. థ్యాంక్ యూ. వాగ్దేవి డిగ్రీ కళాశాల ఆధ్వర్యంలో తుది సంవత్సరం డిగ్రీ విద్యార్థుల కోసం టెక్నికల్ కెరీర్ గైడెన్స్ అంశంపై ప్రత్యేక అవగాహన సదస్సు ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి ప్రముఖ సీనియర్ ట్రైనర్ పి కిరణ్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొని విద్యార్థులకు సాంకేతిక రంగంలో ఉన్న విస్తృత అవకాశాలు, పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా పెంపొందించుకోవాల్సిన నైపుణ్యాలు, భవిష్యత్ ఉద్యోగ ధోరణులు, ఉన్నత విద్యా అవకాశాలు, క్యాంపస్ ప్లేస్మెంట్లలో విజయాన్ని సాధించే మార్గాలపై సమగ్రంగా అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా కళాశాల డైరెక్టర్ అండ్ ప్రిన్సిపాల్ కె రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ విద్యార్థులు డిగ్రీ పూర్తయ్యే నాటికి ఉద్యోగాలకు సిద్ధంగా ఉండేలా కళాశాల నిరంతరం నిపుణులతో ఇటువంటి అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తుందని తెలిపారు. I'm Akila, studying final year BCom in our prestigious వాగ్దేవి డిగ్రీ కాలేజ్. ఈరోజు మధ్యాహ్నం వాగ్దేవి డిగ్రీ కాలేజ్లో టెక్నికల్ కెరియర్ గైడెన్స్ గురించిన సెమినార్ ఒకటి కండక్ట్ చేశారు. దాని హెడ్ వచ్చేసి సార్ పి కిరణ్ కుమార్ గారు. అండ్ ఆయన చెప్పిన చాలా ఇన్ఫర్మేషన్ మాకు ఎంతో యూజ్ అయింది. ఇప్పుడు మనం ఐటీ సెక్టార్లో జాబ్ కొట్టాలంటే స్కిల్స్, నాలెడ్జ్ ఉండాలి, నాట్ ఓన్లీ కంప్యూటర్ ఆర్ ఎనీ ఎల్స్. సో వీ హ్యావ్ టు నో అబౌట్ కమ్యూనికేషన్ స్కిల్స్ అండ్ అదర్ టెక్నికల్ స్కిల్స్. టెక్నికల్ కెరియర్ గైడెన్స్ కండక్ట్ చేయటం వల్ల మాకు ఎంతో యూస్ఫుల్ అయింది. దీన్ని కండక్ట్ చేసిన వాగ్దేవి ప్రిన్సిపల్ రాజేంద్ర ప్రసాద్ గారికి అండ్ కిరణ్ కుమార్ గారికి చాలా థ్యాంక్స్. I am Roja Mary from BSc Computers in our prestigious Vagdevi Degree College. ఈరోజు టెక్నికల్ కెరియర్ గైడెన్స్ అనే ఒక మంచి స్కిల్ఫుల్ ప్రోగ్రామ్ మన వాగ్దేవి డిగ్రీ కాలేజ్లో జరిగింది. ఈ ప్రోగ్రామ్ వల్ల మేము చాలా విషయాలు నేర్చుకున్నాము. మనకున్న స్కిల్స్ని మనం ఎలా డెవలప్ చేసుకోవాలి, ఇంకా ముందుకి ఎలా సాగాలి, మన కెరియర్కి ఎలాంటి స్కిల్స్ అవసరం అవుతాయో అలాంటి స్కిల్స్ అన్నీ, వాటన్నిటి గురించి ఇన్ఫర్మేషన్ అంతా ఈరోజు సార్ పి కిరణ్ కుమార్ గారు చాలా డీటెయిల్గా మాతో చెప్పారు. మేము ఇంకా ముందు కెరియర్లో ఎలా ముందుకు సాగాలో, టెక్నికల్ స్కిల్స్ ఏమేమి నేర్చుకోవాలో, డేటా సైన్స్ అంటే ఏంటి, డేటా స్ట్రక్చర్ అంటే ఏంటి, పైథాన్ అంటే ఏంటి, ఏఐతో మనం ఎలా ముందుకు సాగాలి, ఈ పోటీ పడే సమాజంలో మనం ఎలా ముందుకు సాగాలి అనేటువంటి స్కిల్స్ అన్నీ ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్ వల్ల మేమంతా తెలుసుకున్నాం. ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్ పెట్టడం వల్ల మాకున్న నాలెడ్జ్ని ఇంకా మేము ఇంప్రూవ్ చేసుకోవడానికి చాలా ఉపయోగపడింది. అలాగా ఇటువంటి ట్రైనింగ్ ప్రోగ్రామ్ కండక్ట్ చేసినటువంటి వాగ్దేవి డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపల్ అండ్ డైరెక్టర్ అయిన రాజేంద్ర ప్రసాద్ గారికి థ్యాంక్స్. అలాగే పి కిరణ్ కుమార్ గారికి థ్యాంక్స్. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. నరసరావుపేట ప్రకాష్ నగర్లో ఘనంగా ప్రారంభమైన శ్రీ నల్లపాటి ప్రమీలాదేవి కళ్యాణ మండపం. స్కూల్ బస్సుల ప్రత్యేక తనిఖీలు, ప్రమాదాల నివారణే లక్ష్యం. ఆర్డీఓ శివనాగేశ్వరరావు వెల్లడి. కలెక్టర్, ఎస్పీ కార్యాలయాల ముందు రోడ్ పరిస్థితి, అధికారులు ఎప్పుడు మేల్కొంటారో చూడాలి. మరి ప్రజల ఫిర్యాదుతో రంగంలోకి ఎమ్మెల్యే అరవింద్ బాబు, కమిషనర్ రమ్య కీర్తన. అన్నదాత సుఖీభవ, శారదాంబ గుప్తా సుఖీభవ, గర్భిణీ స్త్రీలు వెల్లడి. వార్తలు ఇంతటితో సమాప్తం. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.